This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్, యూ వాచింగ్ V30 గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మనకి BPCL నుంచి ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. గ్రూప్ C జాబ్స్కి వీలైతే నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. జీతం 50,000 వరకు మనకైతే ఉంటుందన్నమాట. ఇది గవర్నమెంట్ జాబ్స్ గైస్. ఓకే, సో పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో తప్పకుండా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీకు ఇచ్చి తొందరగా డీటెయిల్స్ యాక్సెస్ చేసుకొని ప్రాపర్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ కూడా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. ఓకే, సో గైస్ చాలా మంచి ఆపర్చునిటీ, బట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం క్లియర్ కట్గా చూడండి గైస్, మిస్ అవ్వకుండా. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి యాక్టివిటీస్ లో మనకి 22 డేట్స్ అయితే మనకైతే ఇచ్చారన్నమాట. డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అప్లికేషన్ మనకి 29th July 2026 అంటే ఈ రోజు నుంచి మనకైతే స్టార్ట్ అయింది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూడక మనకైతే 13th August 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. టెంటేటివ్ స్కెడ్యూల్ ఆఫ్ ఇష్యూరెన్స్ ఆఫ్ కాల్ లెటర్స్. సో మనకి CBT ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని కాల్ లెటర్ మనకి 10 days బిఫోర్ CBT అని చెప్తున్నారు. టెంటేటివ్ మంత్ ఆఫ్ CBT మనకి సెప్టెంబర్ మంత్లో వీలైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకైతే వీలైతే కండక్ట్ చేస్తారట. సో లైక్లీ స్కెడ్యూల్డ్ ఫర్ ద పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ చూస్తే మనకైతే 10 days ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ CBT. సింపుల్ కదా, సింపుల్గా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన 10 days తర్వాత మనకైతే రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు. చాలా బాగుంది, ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ గ్రూప్ C ఉద్యోగాలకి మనకి సెలక్షన్ మెథడాలజీ చూద్దాం. ఫస్ట్ నేను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పాను కదా, సో దాంట్లో డీటెయిల్స్ మనకి క్లియర్ ఇచ్చారు చూడండి ఒకసారి. CBT విల్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్ కంటైనింగ్ 100 క్వశ్చన్స్ ఉంటాయట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అని మెన్షన్ చేశారన్నమాట. అండ్ టైం కూడా మనకైతే 120 minutes మనకైతే టైం అయితే ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక చూడండి మనకి CBT ఫర్ ద పోస్ట్ మే బీ కండక్టెడ్ 1 or 2 or 3 సెషన్స్ ఇన్ ఏ సింగిల్ డే అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. క్వశ్చన్ పేపర్ ఫర్ ది పోస్ట్ టు హ్యావ్ ద ఫాలోయింగ్ సెషన్స్ అని మెన్షన్ చేశారు చూడండి. ఫస్ట్ మనకి డొమైన్ నాలెడ్జ్ మీద 60 marks ఉంటుంది. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, లాజికల్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ మీద 40 marks. నెక్స్ట్ ఇలా వచ్చేస్తే మనకైతే ఉంటాయన్నమాట. ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టైపే ఉంటుందన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏవైతే ఉందో అది ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. అండ్ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్, అంటే మనకి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇంకా స్టేజ్ 2 వచ్చేటప్పుడు మనకైతే స్కిల్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ SPT మనకైతే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 3కి వచ్చేటప్పటికి ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, అంటే మెడికల్ టెస్ట్ కూడా మనకి వీలైతే చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ రిలాక్సేషన్ గైడ్లైన్స్ అంతా కూడా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి ఏజ్ క్రైటీరియా అండ్ రిలాక్సేషన్స్ మనకి ఎక్కడ ఇచ్చారు. జనరల్ ఆర్ EWS క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి మినిమం 18 years నుంచి మాక్సిమం 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 1st July 2026కి ఏజ్ వీలైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారట. ఇంకా OBC NCL క్యాండిడేట్స్కి వచ్చేటికి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి కదా. 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. SC ST క్యాండిడేట్స్కి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. PWBD క్యాండిడేట్స్కి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి 10 years మనకైతే మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో మనకి జనరల్ కేటగిరీ పీపుల్కి అదే 15 years వరకు ఉంటుంది మనకి SC ST క్యాండిడేట్స్కి, 13 years వరకు ఉంటుంది OBC NCL క్యాండిడేట్స్కి. ఓకే, ఎక్స్ సర్వీస్ మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. కంబైన్డ్ రిలాక్సేషన్ లిమిట్ కూడా ఉంటుంది మనకి. టోటల్ క్యూములేటివ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఈజ్ క్యాప్డ్ అప్ టు 15 years వరకు మనకైతే ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. ఇక పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూస్తే గ్రూప్ C ఉద్యోగాలకి ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఫైనల్లీ సెలెక్టెడ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే చూడండి ఒకసారి. సో 26,500 నుంచి 34,000 వరకు మనకైతే బేసిక్ పే వేరీ అవుతుందన్నమాట. ఇంకా దానికి మనకి ప్రాపర్గా మనకి క్లారిఫై చేస్తే అంటే బేసిక్ పేతో పాటుగా మనకి DNS ఎలివెన్స్, అదర్ ఎలివెన్సెస్, బెనిఫిట్స్ అన్ని కూడా కలుపుకొని 50,000 వరకు మనకైతే ప్యాకేజ్ అయితే వస్తుందన్నమాట, చెక్ చేసుకోండి. ఇక మనకి వేకెన్సీస్ విషయానికి వస్తే అసలు ఎలా ఇచ్చారు చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకి ప్రాసెస్ టెక్నీషియన్ కెమికల్, ప్రాసెస్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ కెమికల్, టెక్నీషియన్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ మెకానికల్, టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి వచ్చేటప్పుడు మనకైతే ముంబై రిఫైనరీ, కొచ్చి రిఫైనరీకి సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. ఇంకా మనకి కేటగిరీ వైజ్ SC ST OBC EWS అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అసలు ఈ యొక్క వేకెన్సీస్ ఎలా డివైడ్ అయ్యాయని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవి టోటల్ వేకెన్సీస్ మాట మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. ఇది భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL, ఇది ఒక మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ మాట. సో వీళ్ళ దగ్గర నుంచి నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ముంబై అండ్ కొచ్చి లొకేషన్స్కి ఆ యొక్క రిఫైనరీలో వర్క్ చేయడం కోసం వీళ్ళు ఈ యొక్క గ్రూప్ C పోస్టులకి అయితే వీళ్ళైతే
రిలీజ్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ టెక్నీషియన్ అండ్ ప్రాసెస్ ఆపరేటర్కి సంబంధించిన వేకెన్సీస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మన క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. ప్లేస్మెంట్ అంతా కూడా ఈ యొక్క 2 లొకేషన్స్లో అయితే ఉంటుంది. తర్వాత ఇవి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి తర్వాత వేరే రిఫైనరీస్కి మీరైతే ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకా క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి లీగా మెన్షన్ చేస్తే చూడండి ఒకసారి, మీరు ఫుల్ టైం డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట. సో ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ కూడా చేసి ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో మినిమం మార్క్స్ మేము 60% అగ్రిగేట్ మీకు అయితే ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి. అది మీరు కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 50% వచ్చినా సరిపోతుంది మీకు డిప్లొమాలో, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ది పోస్ట్ కోడ్ మనకి ఏ అండ్ బికి వచ్చేటికి ఎవరైతే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీలో చేశారో వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది. పోస్ట్ కోడ్ సికి వచ్చేటికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి అయితే అవుతుంది. పోస్ట్ కోడ్ డికి వచ్చేటికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీ కంట్రోల్లోని వాళ్ళ దగ్గరికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా మీకు 1 year ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మీకైతే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఆర్ ఎక్కడైనా సరే మీరు అప్రెంటిస్షిప్ కనుక చేస్తుంటే 1 year వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను చాలా వీడియోస్లో చెప్తాను, అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ పెట్టినప్పుడు బ్రో అప్రెంటిస్షిప్కి ఏం అప్లై చేస్తాం బ్రో అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు. బట్ చూడండి ఒకసారి ఇక్కడ మీ ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్లోని చక్కగా 1 year ఎవరైనా అప్రెంటిస్షిప్ కనుక చేస్తుంటే మీరు దీనికైతే చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది కదా. సో అందుకే ఈసారి నుంచి ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్స్ వస్తే నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పకుండా అయితే అప్లై చేయండి. ఓకే, అప్రెంటిస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది, గమనించండి గైస్. ఓకే, అంతే తప్పించి చాలా మంది బీటెక్ డిప్లొమా చేసి బీటెక్ చేసి ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై చేయాల్సి అంటే లేదు, ఇది ఓన్లీ ఫర్ డిప్లొమా క్యాండిడేట్సే, అది మాత్రం గమనించండి గైస్. వాళ్ళే అప్లై చేయడానికి అయితే అవుతుంది. మీరంతా కూడా ఆన్లైన్ లోనే అప్లై అయితే చేయాలి. మీకు ఈ యొక్క వీడియో ఎండింగ్ లో కూడా మీకు అయితే చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అయిందన్నమాట. సో మనకు కావాల్సిన డీటెయిల్స్ అని కూడా ప్రాపర్ ఇక్కడ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళు 590 రూపీస్ ప్లస్ గేట్వే ఛార్జెస్ మీరైతే పే చేయాల్సి వస్తుందని వీరైతే చెప్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అయితే ఉండదు. మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అని. ఇక్కడ ఈ యొక్క పాయింట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఎలా అయితే ఉంటుంది అన్నమాట, రిక్రూట్మెంట్ టు నాన్ మేనేజ్మెంట్ పోస్ట్ ఇన్ బీపీసీఎల్ ముంబై రిఫైనరీ అండ్ కొచ్చి రిఫైనరీ అయితే ఎలా వస్తుంది. మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆన్లైన్ ఫీ పేమెంట్ మాత్రం 13th August కల్లా మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ పక్కన క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది చూసారా. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్లోకి అయితే రెడీ అయితే అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరైతే అప్లోడ్ చేస్తారు. డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకుంటారు, ప్రివ్యూ చెక్ చేసుకుంటారు. కొన్ని అప్లోడ్స్ ఉంటే అప్లోడ్ చేస్తారు. తర్వాత పేమెంట్ చేసి మీరైతే సబ్మిట్ చేసి అప్లై అయితే చేసుకుంటారు అనమాట. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, అసలు మిస్ అవుతూ. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.